శివం అంటే మంగళం అని అర్థం. శుభాలను ప్రసాదించేవాడే భోళాశంకరుడు అయిన పరమశివుడు. శివనామ స్మరణ వలన, శివపూజ వలన సమస్త పాపాలు నశించిపోతాయి, సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అనంతమైన ఈ సృష్టికి ఆయనే లయకారకుడు. అందుకేనేమో ఎటు చూసినా ఆ మహాశివుడి పుణ్యక్షేత్రాలే కనిపిస్తూ ఉంటాయి. ప్రాచీనమైన శివాలయాల్లో ఒకటైన శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం ఒకప్పటి తూర్పుగోదావరి జిల్లాలో, ఇప్పటి కాకినాడ జిల్లాలోని పిఠాపురం అనే గ్రామంలో కొలువై ఉంది. ఈ ఆలయ దర్శన భాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం అంటారు. శివుడు కోడి రూపంలో దర్శనమిచ్చిన ఈ ఆలయం ఎంతో విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రం. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారి 18 శక్తిపీఠాలలో ఒకటైన పురుహూతిక శక్తిపీఠం ఉంది. ఇక్కడ ఉన్న తడాకాన్ని పాదగయ తీర్థమని అంటారు. పాదగయ తీర్థం వద్ద గయాసురుని పాదాలున్నాయి కనుక ఇక్కడ పెద్దలకు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. పాదగయ కోనేరుకు ముందు తూర్పుముఖంగా కుక్కుటేశ్వర దేవాలయం ఉంది. గుడికి ఎదురుగా పెద్ద ఏకశిలా నంది విగ్రహం ఉంటుంది. ఈ నంది శ్రీశైలంలోని నందిని పోలి ఉంటుంది. ఇక గర్భాలయంలో కొలువైన కుక్కుటేశ్వర స్వామి లింగము స్ఫటిక రూపంలో తెల్లగా ఉంటుంది. స్వచ్ఛమైన మనసుతో కొలిచి కోరిన వారి కోరికలను తీరుస్తున్నాడు భోళాశంకరుడు. శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి స్వయంభూ విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే ఉంది. మిగతా దత్తక్షేత్రాల్లో స్వామివారి పాదకులు మాత్రమే పూజలను అందుకుంటాయి. స్థల పురాణం ప్రకారం గయాసురుడు ఘోర తపస్సు చేసి విష్ణువు చేత వరం పొంది ఇంద్ర పదవి పొందుతాడు. ఇంద్రాది దేవతలు అతని అకృత్యాలు భరించలేక త్రిమూర్తులను శరణు వేడితే గయాసురుడిని సంహరించడం కోసం త్రిమూర్తులు పథకరచన చేస్తారు. అందులో భాగంగా వారు 3 బ్రాహ్మణుల రూపంలో గయాసురుడి వద్దకు వెళ్ళి యజ్ఞం చేయడానికి స్థలం అడుగుతారు. అందుకు భూమి ఆకాశాలు సరిపోవని, అతని శరీరాన్ని యజ్ఞస్థలంగా ఉండాలని వారు అడిగితే గయాసురుడు అంగీకరిస్తాడు. వారం రోజులు యజ్ఞం జరుగుతుందని, ఈ వారంలోపు లేస్తే అతడిని సంహరిస్తామని చెప్తే గయాసురుడు సరే అంటాడు. 6 రోజుల సమయం తర్వాత సూర్యోదయం మునిపే గయాసురుడు మేల్కోవాలి. అలా జరగడం కోసం శివుడు కోడి రూపాన్ని ధరించి కూస్తాడు. తెల్లవారిందనుకొని మేల్కొన్న గయాసురుడిని త్రిమూర్తులు సంహరిస్తారు. ఆ రాక్షసుడి కోరిక మేరకు స్వామి లింగరూపంలో అక్కడే వెలిశాడు. అందుకే ఇక్కడ స్వామిని కుక్కుటేశ్వరుడుగా ఆరాధిస్తూ ఉంటారు. శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో శివలింగం 2 అడుగుల ఎత్తు, 1 అడుగు వెడల్పుతో చాలా అద్భుతంగా ఉంటుంది. శివలింగం స్ఫటిక రూపంలో ఉంటుంది. రాజద్వారం లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంటుంది. ద్వారం నుండి లోపలికి వెళ్ళగానే ఎడం చేతి వైపు చింతామణి గణపతి ఆలయం ఉంటుంది. 3 అడుగులు వేసిన తర్వాత స్వయంభూగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వెలిసిన ఆలయం కనిపిస్తుంది. అక్కడ నుండి కుడివైపు పోయిన తర్వాత శ్రీ సీతారామాంజనేయ స్వామి విగ్రహాలు కనిపిస్తాయి. అక్కడ నుండి 10 అడుగులు వేసిన తర్వాత శ్రీ ఆదిశంకరాచార్యులు, అక్కడ నుండి ఎడం వైపుకు పోయే సమయంలో శ్రీ అయ్యప్ప స్వామి మరియు తూర్పు ముఖాన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారు, అన్నపూర్ణ అమ్మవారు విగ్రహాలు ఉన్నాయి. అక్కడ నుండి 2 అడుగులు వేసిన తర్వాత నవగ్రహాలు ఉంటాయి. ఈశాన్య మూలన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ నాగేంద్ర స్వామి ఆలయాలు ఉంటాయి. పడమర దిక్కున శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం ఉంది. దక్షిణ ప్రాంతంలో అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన పురుహూతిక అమ్మవారి ఆలయం ఉంటుంది. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది. ఉత్తరాన క్షేత్రపాలకుడైన శ్రీ కాలభైరవ స్వామి విగ్రహం ఉంటుంది. దేవాలయం నుండి బయటకు వచ్చిన తర్వాత కోనేరు మధ్యలో గయాసుర మరియు విష్ణు పాదాలు ఉంటాయి. చుట్టూ పచ్చని పొలాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు. మరోవైపు గోదావరి నదికి నెలవైన ఈ పిఠాపురం ప్రస్తావన పురాణాల్లో కూడా ఉంది. ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర కలిగిన పిఠాపురం పవిత్రమైన గోదావరి నది పరివాహక ప్రాంతంలో జైన, బౌద్ధ, శైవ మరియు వైష్ణవ దివ్యక్షేత్రాల కూడలిగా ఉన్నది. పిఠాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పుణ్యక్షేత్రం. పిఠాపురం దత్తక్షేత్రాల్లో ప్రాముఖ్య క్షేత్రం. శ్రీ గురు దత్తాత్రేయుని ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభస్వామి ఈ క్షేత్రంలో జన్మించారు. విష్ణుమూర్తి తన చక్రంతో గయుని శరీరాన్ని 3 ముక్కలుగా ఖండించాడు. ఆ శరీరంలో శిరస్సు భాగం బీహార్లోని గయలో పడిందని దానిని శిరోగయ అంటారు. నడుము భాగం ఒరిస్సాలోని జాజిపూర్లో పడిందని దానికి నాభిగయ అని పేరు వచ్చింది. పాదాలు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో పడ్డాయని దానికి పాదగయ అని పేరు వచ్చింది. విమానాల్లో వచ్చే యాత్రికులు రాజమండ్రి నుండి లేదా వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి క్యాబ్ లేదా టాక్సీలలో పిఠాపురం చేరుకోవచ్చు. రైళ్లలో వచ్చేవారు సామర్లకోట రైల్వే జంక్షన్లో దిగి పిఠాపురం చేరుకోవచ్చు.
ఇక్కడ తెలంగాణ, రాయలసీమ మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగుతాయి. స్టేషన్ బయట షేర్ ఆటోలెక్కి బస్టాండ్కి వెళ్ళి ఆర్టీసీ బస్సుల్లో పిఠాపురం చేరుకోవచ్చు. కాకినాడ, సామర్లకోట, రాజమండ్రి, తుని తదితర ప్రాంతాల నుండి బస్సులు ప్రతిరోజు తిరుగుతుంటాయి. పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం, కుంతి మాధవ స్వామి ఆలయం, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం చూడవలసిన ఆలయాలు.